తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కాని వారు రైతన్నలు ఇటువంటి ధృవీకరణ పత్రం అయితే మా వారి దగ్గర ఉండాల్సిందే ప్రభుత్వం అయితే చెప్పింది. ఈ ధృవీకరణ పత్రంలో ఎటువంటి ఆధారాలు నింపాలి మరియు ఎలా నింపాలనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే రైతు రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించిన 7,500 రైతు భరోసాగా మార్చిన విషయం తెలిసిందే. ఈ డబ్బులు కూడా రావాలంటే ఈ పత్రంతో మరియు రైతు రుణమాఫీ డబ్బులు అనేది రావాలంటే ఇటువంటి పత్రాలు అయితే నింపి మనకు అధికారులకైతే ఈ పత్రంనైతే దరఖాస్తు మనకైతే బ్యాంకుల్లోనైతే ఇవ్వడానికైతే ప్రభుత్వం నుంచి అయితే కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది చాలామంది రైతన్నలకి రుణమాఫీ కానందువల్ల మరియు రైతు భరోసా డబ్బులు కూడా ఇటు పెట్టుబడుల సాయం కింద ఇప్పటివరకు ఇవ్వలేనందువలన మనకైతే రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందనే ఉపాయంతో మన రాష్ట్ర ప్రజలందరికీ ఈ ధృవీకరణ పత్రంతో పాటు మరియు రైతు భరోసాకు సంబంధించిన 7,500 రూపాయలు పైన ఇలా మనకైతే అప్డేట్స్ అనేది ఏదైతే పత్రాల వారీగా మనకైతే దరఖాస్తు ఎలా చేయాలో వీడియోలో తెలియజేస్తాను. అలాగే రైతు రుణమాఫీ ధృవీకరణ పత్రం నింపిన తర్వాత ఎప్పటి వరకు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది మీ చేతికి వస్తాయి, అంటే మీ చేతికంటే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి అన్న దానిపై ఈ వీడియోలో తెలియజేస్తాను. వెంటనే వస్తాయా, ఇంకా టైం పడుతుందా, ఎంత టైం పడుతుంది రైతు రుణమాఫీ డబ్బులు రావాలంటే? అలాగే రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే ఏ తేదీ నుంచి అనేది ఈ డబ్బులు అనేది అందజేస్తున్నారు మరియు ఎంత టైంకి రైతు భరోసా డబ్బులు కూడా మొత్తంగా ఏదైతే ఒకటే విడతల్లో 15,000 రూపాయలు ఇస్తున్న రైతు భరోసా కింద ఒకటో ఎకరం నుంచి 10 ఎకరాల వారికి మొత్తంగా 15,000 రూపాయలు ఒకటేసారి ఇస్తాన్న విధంగా మనకైతే ఎప్పటి నుంచి అనేది ఇప్పుడు ఇస్తారన్న దానిపై మనకైతే అప్డేట్ అనేది రానుంది. ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఆ ధృవీకరణ పత్రం అనేది ఎప్పటి నుంచి నింపాలి మరియు నింపినాక పత్రం అనేది పూర్తి వివరాలు ఎలా నింపాలో కూడా చెప్తాను. దాని తర్వాత డబ్బులు అనేది ఎన్ని రోజుల్లోపు మనకైతే డబ్బులు అనేది వస్తాయో కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్ వరకు చూస్తే ప్రతి అప్డేట్ అనేది మీకు అనేది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఆ పత్రం అయితే నింపగలుగుతారు. అలాగే డబ్బులు కూడా తొందరగా రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. అలాగే రైతు భరోసా డబ్బులు కూడా సంబంధించిన పెట్టుబడుల సాయం కింద మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మొత్తం మనకి ఎకరానికి 15,000 రూపాయలు అనేది ఒకేసారి డబ్బులు అనేది రైతన్నుల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఒకవేళ జమ చేస్తే మొదటిగా ఈ జిల్లాల వారికే ఈ రైతు భరోసా డబ్బులు కూడా జమ చేస్తున్నామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది తొందరగా పడతాయి, మొదటిగా పడతాయి, ఏ తేదీ నుంచి, మరి ఎంత సమయంకి ఈ రైతు భరోసా డబ్బులు 7,500 రూపాయలు, 7,500 రూపాయలు రెండింటిని కలుపుకొని మనకైతే 15,000 రూపాయలు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారో కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. మన న్యూస్లో ప్రూఫ్తో సహా ఖచ్చితంగా వీడియోని అయితే చివరాక చూసేనైతే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండానైతే చూసేదానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం అయితే చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకోవడానికైతే రైతు రుణమాఫీ ధృవీకరణ పత్రం ఎలా నింపాలో, దాని తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఎంతమంది రైతన్నల ఖాతాలో మొదటిగా జమ కాబోతున్నాయో తెలుసుకుందాం. ఏదైతే మనకైతే రైతు భరోసాకు సంబంధించి ఇక్కడ చూసినట్టయితే ధృవీకరణ పత్రం. ఇక్కడ మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది, పేరు మనకైతే నా యొక్క లోన్ ఏదైతే మీదైతే లోన్ ఉందో అక్కడ మీ లోన్ పేరు అనేది రాసి ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఊరు, మండలం ఏ ఊరో ఆడనైతే నింపండి. ఎగ్జాంపుల్ మేడ్చల్ అయితే మేడ్చల్, కరీంనగర్ అయితే కరీంనగర్, అట్లా మండలంలోనే. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే నా కుటుంబ సభ్యుల వివరాలు దిగువ వెలువబడినవి. ఇక్కడ కుటుంబానికి 4 లేదా 5 ఉంటారు కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4 ఫస్ట్ తండ్రి పేరు, భార్య పేరు, దాని తర్వాత పిల్లల పేరు, తర్వాత ఏదైతే కుటుంబంలో ఎంతమంది ఉంటారో వారి పేరు, ఇక్కడ వారి ఆధార్ నంబర్, నలుగురు ఆధార్ నంబర్లు రాసి వాళ్ళ వయసు, ఆధార్ కరెక్ట్ ఎలా ఉంది మనకి వాళ్ళ వయసును చూసుకొని తర్వాత సంబంధం, కొడుకు అయితే కొడుకు, భార్య అయితే భార్య, ఎవరైతే ఎవరు అనేది ఇక్కడ నింపాల్సిందిగా ఉంది. దీని తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే కుటుంబ సభ్యులు నిర్ధారణ కోసం నేను ఇస్తున్న నా కుటుంబ సభ్యుల యొక్క వివరములు వాస్తవము సరి అవైనవి.
అవి సరైనవి. రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే, లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు, లేదా పంట రుణమాఫీకి అర్హులు అర్హులు కానిని నిర్ధారణ అయితే పొందిన రైతు రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి సమ్మతిస్తున్నాను. ఆ మొత్తం రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకులు వారికి అధికారం ఉంటుంది. సో ఈ వివరాలు ఎవరైనా తప్పుడు ప్రచారం లేదా తప్పుడు వివరాలు అనేది నమోదు చేసినట్టయితే, సో ఖచ్చితంగా వారికి వచ్చిన రుణమాఫీ డబ్బులను అన్నింటినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే తప్పుడు వివరాలు ఇస్తారో వారి నుంచి మళ్ళీ రుణమాఫీ డబ్బులు రికవరీ చేయడానికి మనకైతే సిద్ధంగా ఉందని చెప్తున్నారు. సో అలాగే వారు ఎవరైతే తప్పుడు అర్హులు ఇస్తారో తప్పుడు పేర్లు ఇస్తారో, సో అటువంటి వారికి మనకైతే ఈ డబ్బులు అనేది రికవర్ చేసి మరియు చట్ట ప్రకారంగా వాళ్ళకి ఆ డబ్బులు అనేది తిరిగి ఇవ్వాల్సిగా ఉంటుందని ప్రభుత్వానికి అయితే ఇక్కడ చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఇట్లు మనకైతే రైతు సంఘం ఎవరైతే ఉంటుందో ఈడ వాళ్ళ పేరు, రైతు పేరు, ఈడ సంతకం మరియు ఈడ మొబైల్ నెంబర్, ఏదైతే మొబైల్ నెంబర్ మీకు ఉంటుందో అది మొబైల్ నెంబర్ రాసి అయితే ఇలా ధృవీకరణ పత్రం నింపి అనేది మీ వివరాలు ఏదైతే పోయినసారి ఇచ్చిన వివరాలు తప్పు కాబట్టి, సో ఈ వివరాలు అన్నీ కరెక్ట్గా నింపి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఈ పత్రంని అధికారులకు అప్పగిస్తే అధికారులు అనేది పై అధికారులకు పంపించుకొని ఎటువంటి బ్యాంక్ మిస్టేక్లో కానీ ఎటువంటి ఆధార్ మిస్టేక్లో కానీ మరి ఎటువంటి మిస్టేక్లు ఉన్నాయో వారు అనేది చూసుకొని ఆ మిస్టేక్స్ అన్నీ సరిచేసి యాప్లో అనేది అనుసరించి యాప్లో మీ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ అక్కడ నింపి తర్వాత రుణమాఫీకి సంబంధించిన ఎన్ని డబ్బులు వారికి రావాలి, ఎంత పట్ట పాస్బుక్లు ఉన్నది, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ బ్యాంక్స్ నుంచి అయితే ఆ డబ్బులు అయితే పొందుతున్నారు అనే వివరాలు సేకరించి వారికి రుణమాఫీ కాని రుణాలు అనేది చెల్లిస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ రుణమాఫీ డబ్బులు అర్హులు ఉన్న చాలా మందికి రుణమాఫీ డబ్బులు అనేది పడలేదు మనకైతే తెలిసిందే. సో ఎందుకు పడలేదని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసినట్టయితే ఏదైతే వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఉందో, లేదా గ్రామీణ బ్యాంకు, లేదైతే ఎస్బీఐ బ్యాంకు, ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఇటువంటి బ్యాంకుల్లో ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో రైతన్నలు ఇచ్చిన బ్యాంక్ ఖాతా అదని మూసివేయబడ్డదని మనకైతే ప్రభుత్వం సర్వేలోనైతే తెలియడం అయితే జరిగింది. సో చాలామంది రైతన్నలు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లు అనేది అది రన్నింగ్లో లేదంట. ఏదైతే రన్నింగ్లో లేదన్న కారణం వల్ల రైతు ప్రభుత్వం నుంచి రైతుకి ఇచ్చే పైసలను పంపిస్తున్నప్పటికీ ఎటువంటి మెసేజ్లు అనేది రైతన్నలు చూడలేదు కాబట్టి, సో మనకైతే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో లేదు కాబట్టి అటువంటి రైతన్నలకి డబ్బు అనేది రుణాలు అనేది మాఫీ చేయడానికైతే ప్రభుత్వం నుంచి పడ్డ డబ్బులు అనేది తిరిగి ప్రభుత్వానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందనేది చెప్పవచ్చు. సో ఇటువంటి ఎవరైనా రైతన్నలు ఉంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాను అనేది తెరిచి ఉంచుకోండి. అంటే ఒక 200-500 రూపాయలు ఎప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లో ఉంచితే బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్గా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే రుణమాఫీ డబ్బులు కానీ రైతు భరోసా డబ్బులు కానీ మీ బ్యాంక్ అకౌంట్లోకి చేరుతాయి. సో వివరాల సేకరణ తర్వాత రానున్న 3 రోజులలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రైతన్నల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో సెప్టెంబర్ 15 లోపు మనకైతే షరతులు లేకుండా రైతు వివరాలు అన్నీ సేకరించి అర్హులు ఉన్న రైతు అన్నలకు అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రైతు భరోసా గురించి చూసినట్టయితే రైతు భరోసాలు ఎకరానికి చొప్పున మనకైతే అన్ని 2 విడతల్లో కలుపుకొని 15,000 రూపాయలు ఎకరం చొప్పున 10 ఎకరాల లోపు కూడా మనకైతే సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి లేదా సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ఈ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో సెప్టెంబర్ 5 నాడు ఈ రైతు భరోసా గురించి కూడా సమావేశమై మనకైతే ఆ రోజు రైతు భరోసా డబ్బులు కూడా ఎప్పుడు ఇవ్వాలని దానిపై కీలక చర్చలు తీసుకొని ఆ డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి మనకైతే రానున్న 2 రోజులలో దీనిపైన కూడా కొత్త తీపి కబురు అనేది రాబోతుంది. రైతు భరోసా డబ్బులు కూడా రైతన్నుల ఖాతాలో జమ చేస్తున్నామని. సో దీనికి సంబంధించిన మనకైతే ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.